ఓకే సార్. సార్ అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలుసు 2 రోజుల నుంచి ఏం జరుగుతుందని. నేను నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పూర్తిగా కూడా ఏదైతే నా మీద చేసిన అలిగేషన్స్, తర్వాత మైనారిటీ ల్యాండ్కి సంబంధించి మా తాతగారి మీద చేసిన అలిగేషన్స్ మీద పూర్తిగా విచారణ చేయమని అందరినీ ఎవరైతే నా మీద చెప్పారో మేయర్ గారిని కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏదైతే ఈరోజు మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. సరే ఆడికి సరే తోక ముడిచి రాలేకపోయారు. ఇన్ని రోజులు మాకు అర్థం కానిది ఏంటంటే నెల్లూరు నగర కార్పొరేషన్లో 3 కమిషనర్లు 6 మంది ఏదైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు సస్పెన్షను, ఒక ఎస్సీ ఇమాముద్దీన్ గారు వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు జరిగిందా, కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి, అసమర్థ పాలన, ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు ఈరోజు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఒక సెమీ తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్ ఉన్న మేయర్ గారు పీఠం మీద కూర్చోబట్టి ఈ 2 సంవత్సరాల కార్పొరేషన్లో ఇంత జరిగింది అనేది ఈరోజు స్పష్టంగా అర్థమైంది సార్. ఎందుకంటే గత 3 రోజులుగా అతను చేస్తున్న అలిగేషన్స్ మీరు అందరూ కూడా చూశారు, పత్రికా విలేకరులు అందరూ కూడా. ఒకరోజు ఫస్ట్ రోజు నాయను రూప్ కుమార్ యాదవ్ గారు మా చిన్నాన్న గారు ఆక్రమించారు. అసలు రూప్ కుమార్ యాదవ్ గారికి దీంట్లో సంబంధం కూడా లేదు. దాంట్లో సుప్రీంకోర్టు మమ్మల్ని జైలుకి పంపించిందని చెప్పి ఫస్ట్ రోజు చెప్పారు. దానికి మేము వివరణ ఇచ్చాం రెండో రోజు. తర్వాత ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఆక్షేపించింది, పోలిపోయిన సుందరం మీ తాత కాదా, మీ తాత కాదా, మీ తాత కాదా, 30 ఎకరాలు మీది కాదా, మీది కాదా, మీది కాదా అని మాట్లాడాడు. దానికి కూడా వివరణ ఇచ్చాను. అయ్యా 2001లో చనిపోయారు మా తాతగారు, 2008లో మైనార్టీ సైట్ ఇచ్చింది. దాని తర్వాత మా కుటుంబం కానీ ఎవరైనా దాంట్లో కానీ మేము పాత్రదారులు కానీ ఎవరైనా ఉన్నామా, మీరు చెప్తున్న 12 ఎకరాల 25 సెంట్లలో మా పాత్ర ఏమైనా ఉందా అని చెప్పాం. తర్వాత రెవెన్యూ అధికారి దగ్గర దీని మీద పూర్తిగా ఏదైతే 36 ఎకరాలు ఎవరెవరికి సంబంధించిన ల్యాండ్, ఎవరెవరు కోర్టులకు వెళ్ళారు, అలాగే ఎవరెవరు ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు మైనార్టీలు అనేది ఇప్పుడు ఇష్యూ ఎక్కడ ఉంది అనేది కూడా పూర్తిగా ఇవ్వమని చెప్పి కోరాం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నిన్న కూర్చొని, ఎందుకంటే ఈరోజు బ్రతుకున్నా నేనున్నాను కాబట్టి నేను చెప్పుకోగలుగుతా, కానీ 15 సంవత్సరాల క్రితం జరిగిన చనిపోయిన మా తాతగారు ఏదైతే ఈ ల్యాండ్ ఇష్యూ దాదాపు 32 సంవత్సరాల క్రితం ఇష్యూ, ఇది అంటే 83-84 సంవత్సరం ల్యాండ్ ఇష్యూ. ఆ రోజు మా తాతగారికి పాపం 2008లో మైనార్టీలకు ఒక ల్యాండ్ ఇస్తారని చెప్పి దాన్ని నేను ఆక్రమించాలని చెప్పి మా తాతగారికి ఏదో పూనినట్టు ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే నేను మాట్లాడుతూ కొన్ని స్ట్రైట్గా ఏదైతే అంబాపురం 1/1లో 36 ఎకరాలు అన్నాడు. సార్ ఒక సర్వే నెంబర్ కింద 100 ఎకరాలు ఉంటాయి, దాంట్లో భిన్నాలు ఉంటాయి, దాంట్లో చాలా మందికి పొలాలు ఉంటాయి. ఏదైతే ఆయన చెప్పిన నొక్కి చెప్పిన 1/1లో 36 ఎకరాలకు సంబంధించి మేము చెప్తుంది మా తాతగారికి సంబంధించి దాంట్లో 2 ఎకరాల 75 సెంట్లు మాత్రమే. కొరవ 21 ఎకరా వేరే వాళ్ళది, ఇంకొకరిది 12 ఎకరాలు, దీంట్లో 3 సంబంధించి. ఆ 3 కలిసి కోర్టుకు వెళ్ళటం జరిగిన మాట వాస్తవమే. అది కూడా సెపరేట్ రిట్ పిటిషన్స్, సెపరేట్ వకాల్తాలతో కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవమే. 94లో సుప్రీంకోర్టు ఏదైతే ఇది ఫోర్జరీ డాక్యుమెంట్స్ కాబట్టి దీన్ని మేము కొట్టేస్తున్నాం, కాబట్టి మీరు అవకాశం ఉంటే మీరు కింద కోర్టు అప్పీల్ చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తర్వాత 95లో రిట్ పిటిషన్ వేయటం, 2001లో మా తాతగారు చనిపోవటం, 2006లో ఆటోమేటిక్గా ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవటం. తర్వాత ఈ 3లో ఒక వ్యక్తి జమల్ల రమేష్ అనే వ్యక్తి 12 ఎకరాలకు సంబంధించి 2007లో కోర్టుకు వెళ్ళటం, అది పెండింగ్లో ఉండగానే 2008లో మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారి హయాంలో సైట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక వాస్తవం. ఈరోజు ఆయన 36 ఎకరాలు మా తాతదేను, మా తాత బినామీలు వాళ్ళని మాట్లాడాడు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విలేకరులే. మా తాత రాజకీయ నాయకుడు కాదు, మా తాత గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. 83లో మా తాత 100 కోట్లున్నా వీళ్ళలాగా వీళ్ళు చెప్తున్నారే మేము కోటీశ్వరులోని, మా తాత కోటీశ్వరుడు కాదు, మా తాత ఒక రైతు.
మా తాత ఒక రైతు అయితే 2 ఎకరాల 75 సెంట్లు మా తాతగారి మీద పేరు పెట్టుకొని 33 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద బినామీ పెట్టాడని మాట్లాడాడు. దీంట్లో ఒక చిన్న ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే సార్, మీకు కూడా కావాలంటే ఒక కాపీ ఇస్తా. 91లో ఆ గ్రామానికి సంబంధించి 40 మంది హరిజన్స్ పేరుతో సహా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టి, సార్ మాకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, మాకు లాయర్ని పెట్టండి అని ఆ అర్జీలో స్పష్టంగా మీరు చదివితే, సార్ జమల్ల రమణయ్య అంటే జమల్ల వెంకయ్య ఈరోజు ఎవరైతే రమేష్ ఉన్నాడో వాళ్ళ తాతగారు, కర్నాల ఓబయ్య ఏదైతే ఇప్పుడు మా తాతగారు కాక ఇంక కొరవ ఇద్దరున్నారు, వాళ్ళు మా భూములు పాస్బుక్లు చేయిస్తామని చెప్పి తీసేసుకున్నారు మా దగ్గర. ఈ భూములకు సంబంధించి మాకు న్యాయం చేయండి, మా స్థలాలు మాకు ఇప్పించండి అని చెప్పి పోయటం జరిగింది. దీంట్లో సుందరయ్య గారి పేరు చెప్పలా ఆ 36 ఎకరాలను. అంటే ఇతను చెప్పినట్టుగానే 30 ఎకరాలు మా తాతే ఫోర్జరీ చేసి మా తాతే ఆక్రమణ చేసి వాళ్ళ పేరు మీద పెట్టుంటే 40 మంది హరిజనులు, ఒక గ్రామంలో ఉన్న 40 కుటుంబాల హరిజనులు పోయి మా తాతగారి పేరును వదిలేసి వాళ్ళిద్దరి పేర్ల మీద పెట్టారు. అంటే ఎంత దానివల్ల అర్థమవుతుంది దీంట్లో మా తాతగారికి 36 ఎకరాల ప్రమేయం ఉందా లేదా అని. సరే, ఇంకొకటి విషయం ఏంటంటే 94లో మా తాతగారిని సుప్రీంకోర్టు మందలించిన తర్వాత మా తాతగారు వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ చేత బినామీ చేయించాడని చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా విన్నారు స్పష్టంగా. సార్ 2001లో మా తాతగారు చనిపోయారు. నిజంగా మా తాతగారు బినామీ వేయించాలంటే కొరవ 33 ఎకరాల మీద వేయిస్తాడు, కానీ కేవలం 12 ఎకరాల మీద వేయించాడు కదా. అలా కూడా తీసుకుందాం. ఈ సైటు కోర్టులో వేసిన జమల్ల రమేష్ 2007లో హైకోర్టుకు వెళ్ళాడు. అంటే మా తాత చనిపోయిన 6 సంవత్సరాలకి. ఇంకోటి ఏం మాట్లాడాడు, బినామీ అన్నాడు. ఇంకో చక్కటి ఉదాహరణ ఏంటంటే 2007లో కోర్టుకు వెళ్ళిన 2006లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మా బాబాయ్ పోలిపోయిన ఆదిశాషాయి మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి. రికార్డులు ఉన్నాయి, తెలుసుకోమనండి. 2007లో ఆయన కోర్టుకు వెళ్ళిన తర్వాత 2008లో మైనార్టీకి సైట్ ఇచ్చారు. అది వాళ్ళు జరుగుతున్న విషయం. దీంట్లో మా తాత బినామీ ఎట్టవుతారని అడుగుతా ఉన్నా. ఇంకొక సవాల్ కూడా అడుగుతున్నా, కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నా మీరు రాలేదు, కానీ ఆ గ్రామం అలాగే ఉంది. ఆ గ్రామంలో 30 సంవత్సరాల నుంచి పెద్దలు చాలామంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు చాలామంది ఉన్నారు. కావాలంటే మీరు అందరూ రండి, పార్టీ నాయకులను తీసుకుని ఆ ఊరికి పోదాం, నేను ఒక్కడనే వస్తా. పోలుబోయిన సుందరయ్యకి సంబంధించి వీళ్ళు బినామీలు పోలుబోయిన సుందరయ్యకి అని చెప్పి రుజువు చేయగలుగుతావా? ఎందుకంటే ఈరోజు పోలుబోయిన సుందరయ్య చనిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వివరణ ఇచ్చుకోలేడు. ఒకవేళ ఆయన కొడుకు ఇచ్చుకోవాలని కూడా ఆయన కొడుకు కూడా 2004లో చనిపోయాడు. కాబట్టి మనవడిగా నువ్వు చెప్పినట్టుగా నేను అంబాపురం గ్రామానికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. ఈ హరిజనులు పోయారు 40 కుటుంబాలు, వాళ్ళల్లో కూడా కొంతమంది బ్రతికే ఉన్నారు ఇంకా తలారుల దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళందరి దగ్గరికి పోదాం. అధికారం మీ చేతిలోనే ఉంది కదా, మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఆ ఊరికి పోదాం. అయ్యా పోలుబోయిన సుందరయ్యకి సంబంధించి వీళ్ళు బినామీలా లేదా కనుక్కుందాం, అంతే తప్ప. ఇంకోటి ఏదో మాట్లాడాడు, దీంట్లో మాటకు వస్తే సుప్రీంకోర్టు 420 చెప్పింది, 420 చెప్పింది. సుప్రీంకోర్టు ఎక్కడైనా 420 అని చెప్పిన మాట రాసి ఉందే? ఎస్, సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్గా, ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పింది. ఎస్, మా తాతగారికి తప్పించుకు సంబంధించి మా తాతగారిని సుప్రీంకోర్టు మందలించడం జరిగింది. అక్కడితో మా తాతగారు గమగం అయిపోవడం జరిగింది. 2001లో 2008లో 2 ఎకరాల 75 సెంట్కి సంబంధించి ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చేయడం కూడా జరిగింది. అంతే తప్ప ఊరికినే దీంట్లో ఉందని చెప్పి ప్రతి ఒక్క విషయానికి మా తాతగారు మీ తాతగారు చేశారు, మీ తాతగారు చేశారు. ఒకవేళ నిజంగా మా తాతగారు చిన్న పొరపాటు చేస్తుంటే మనవడిగా నాకేం సంబంధం అండి? ఆ అవినీతిలో నా జీన్స్ ఉన్నాయని మాట్లాడతాడా? సరే, సంతోషం. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఏమీ తెలియదు, పొరపాటు లేదు, క్లీన్ చిట్ అని మాత్రం ఒప్పుకున్నాడు. అంతవరకు సంతోషం. నన్ను ఏమీ చేయలేక, ఏమి పేగలేక లాస్ట్కి సరిపోయిన మా తాత. ఈరోజు కూడా చెప్తున్నాను, మా తాతగారి మీద ముందు నేను డిపెండ్ చేస్తున్నాను. 12 ఎకరాల 25 సెంట్లు సంబంధించి మా తాత బినామీ అని కానీ ఏదైనా కానీ గ్రామంకైనా వచ్చేదానికి నేను సిద్ధం. నువ్వు వస్తావా? రుజువు చేసి, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడమాక. ఇంకోటి ఏం మాట్లాడాడు, మీరు ఎందుకు పోలేదు అన్నాడు. చాలామందికి తెలుసో తెలీదో కొత్తూరు అంబాపురానికి సంబంధించి 100ల సైట్లు కోర్టులో నలుగుతున్నాయి, కోర్టులలో కేసుల్లో నడుస్తున్నాయి. కోర్టులో కేసుల్లో నడుస్తున్నప్పుడు ఎవరైనా కూడా ఎందుకు పోతారు సార్? ఈవెన్ ఎవరు పోలా.
ఈయన ప్రేమ ఉన్నట్టు ఇది చెప్పుకొచ్చాడు. ఈయన 2013లో ఒక ఇష్యూ జరుగుతుంటే అడిగేలో ఫోటో కొట్టుకొని వచ్చాడు ఈయన ఏదో ప్రేమని. 2014లో మేరాడు కదా, అధికారానికి పరిగెత్తాడు కదా. ఈ 2 సంవత్సరాలలో నువ్వు ఏం చేసావని అడుగుతా ఉన్నా. ఈరోజు నా మీద ఒక నిందేసేసి, ఒక కాగితం దొరికేసిందని చెప్పి నిందేసేసి నా మీద నీ ప్రేమని వలకపోస్తున్నావే. 2013లో నువ్వు పోయావని చెప్పిన తర్వాత 2014 నుంచి 2016 దాకా నువ్వు ఏం పీకేవని అడుగుతా ఉన్నా. ఏమీ పీకక ఈరోజు వచ్చేసి మొత్తం పలుపోయిన సుందరం మీద, మా మీద. ఎస్, నేనే ఒప్పుకోవట్లేదు చెప్పలా. సుప్రీంకోర్టు 94లో 2 ఎకరాల 75 సెంట్లకు సంబంధించి మా తాతను మందలిచ్చింది. మా తాత వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది, వదిలేసేడు. 2001లో చనిపోయాడు కూడా మా తాత. ఆ ల్యాండ్ పనిచేశారు కూడా. దానికి విచారణ రమ్మంటే కోర్టుకు రాడు. సరే, కనీసం ప్రజల్లోకైనా వస్తాడా? ఎందుకంటే ప్రజల్లోకి తెలుసుకుందాం. మా తాత తప్పో ఒప్పో బినామీయో ఏదో, అదే అంబాపురం గ్రామానికి పోదాం రమ్మనండి, రాడు. ఎందుకంటే ఏమన్నా ఉంటే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగితాలు తెలుసుకుంటే కదా. ఎవరెవరు తెలుసుకోకుండా ఏదో అలిగేషన్ మైనార్టీల మీద ప్రేమ. ఒక్కటి చెప్తున్నా అజీజ్, నువ్వు ముమ్మాటికి మైనారిటీల ద్రోహివి. నెల్లూరు నగర ప్రజలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్కి నువ్వు తెలుగుదేశం పార్టీలో జంప్ అవుతావని నీకు ఓట్లు వేయలా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్కి ఓట్లు వేయటం జరిగింది. నువ్వు వాళ్ళందరినీ వెన్నుపోటు పొడిచి మోసం చేసి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వెళ్ళిపోయి ఈరోజు మైనార్టీల మీద నాకు వల్లమాన ప్రేమ. ఈరోజు మైనార్టీలు ఎవరు మోసపోయేదానికి సిద్ధంగా లేరు. అందరూ ఆలోచన పరులే, అందరూ కూడా తెలివిగల వాళ్ళే, అందరూ ఆలోచన చేసే శక్తి ఉంది. నీ మోసపు పూర్వైతున్న మాటలను నమ్మి ఎవరు మోసపోరని చెప్పి అజీజ్కి తెలియజేస్తున్నా. తర్వాత నేను ఒక మాట అన్నాడు, వేషం చూస్తా కోట్లు అని. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన ఈరోజు బల్బు వేసుకున్నా, మేయర్ అనే హోదా పెట్టుకున్నా, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ వల్లే నాయన నువ్వు బీసీ అభ్యర్థిగా అయినా కూడా మేయర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. లేకపోతే నువ్వు ఓసీ అభ్యర్థి అయి ఉంటావు. ఆయన ఇచ్చిన 4% రిజర్వేషనే ఈరోజు నెల్లూరు నగరంలో ముస్లింకి, మైనారిటీల్లో 4% రిజర్వేషన్లో బీసీగా మైనారిటీ అయ్యే అవకాశం ఇచ్చింది ఘనత రాజశేఖర రెడ్డి వల్ల నాయన, చంద్రబాబు నాయుడు వల్ల కాదని మర్చిపోకుండా రాజశేఖర రెడ్డిని ఒక హేళనగా మాట్లాడటం నిజంగా బాధేసింది మాట వాస్తవం. ఎందుకంటే ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగరానికి 54 సంవత్సరాల తర్వాత ఒక ముస్లిం మైనారిటీకి బీసీలో అవకాశం ఇస్తే దాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడటం నిజంగా అతని మదానికి, అతని అహంకి అడ్డం పడే విధంగా ఉందని చెప్పి తెలుసు. నువ్వేదన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా అంబాపురం గ్రామానికి వెళ్దాం, ఎవరికి ఎవరు బినామీలో కనుక్కుందాం. నువ్వు ప్రెస్ వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి మాట్లాడవచ్చు. అంతే తప్ప మాటకి వస్తే 420 ఏదేదో మాట్లాడాడు. ఎక్కడ సుప్రీంకోర్టు అది చెప్పలా. సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఆశ్చర్యాన్ని కలిగిన కాగితాలు ఉన్నాయి అని చెప్పినా దాన్ని ఇంకో కోర్టులో తేల్చుకోమని చెప్పింది. 41 మంది హరిజన్స్ కంప్లైంట్ చేస్తే మా తాతగారి పేరు మీద చేయలా అంటే మా తాత బినామీలు వాళ్ళు కాదనట్టే కదా. ఇవన్నీ ఏమీ తెలియకుండా ప్రజల్లో ఏదో చెప్పేసేసి ఏదో ఇది చేసేసి మోసం చేయాలనుకుంటే స్పష్టంగా నెల్లూరు నగర మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని చెప్పి నువ్వు చేర్చాలంటే నీ వల్ల కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకొకసారి నువ్వు ఇది మాట్లాడాలి అనుకుంటే అంబాపురం గ్రామంలో నువ్వు తేదీ చెప్తే ఆ రోజు వస్తాము. ఎందుకంటే ప్రతిసాక్షిగా బినామీ అని చెప్పాడు, అదే కదా మా మీద ఉన్న ఆరోపణ. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా తాత బినామీలు కాదని రుజువు చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు వచ్చేదానికి సిద్ధంగా ఉంటే రా. అంతే తప్ప 2 సంవత్సరాల అధికారులు కూడా ఏమీ చేయకుండా ఈరోజు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా ఇవన్నీ కూడా ఏమీ కాగితాలు తెలియక గవర్నమెంట్ అధికారులను అడిగితే కాగితాలు ఇస్తారు. ఏమీ చేయకుండా ఒక రిట్ పిటిషన్లో సుందరయ్య పేరు దాన్ని తీసుకొచ్చేసి మాట్లాడటం ఎంతవరకు సమండి. అలాగే పాపం రూరల్ శాసనసభ్యుడి గురించి కూడా మాట్లాడాడు. అంతవరకు నయం. రూరల్ శాసనసభ్యుడు ప్రజా సమస్యల గురించి స్పందిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎంతలో అంత మాట ఒప్పుకున్న మాట వాస్తవమే కదా. కోడికి గుడ్డు పెడితే నొప్పిస్తే రూరల్ శాసనసభ్యుడు తెలియదు అని చెప్పినంతే ఒప్పుకున్నట్టే కదా. అంతవరకు సంతోషం. అలాగే ఆయన పక్కనున్న వ్యక్తి ఈ మధ్య కొత్తగా చిడతలేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆయన కూడా చెప్పాడు, అయ్యా అనిల్ నువ్వు చెప్తున్నావు రోజుకి 3.5 ఎకరా ఇచ్చేస్తాను 3.5 ఎకరా ఇచ్చేస్తానని, ఇప్పుడు ఇచ్చేసేయని.
ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. మీలాగా రోజుకు ఒక వంకర మాట మాట్లాడే మాట నాకు తెలియదు. డైరెక్ట్గా సూటిగానే మాట్లాడతా. డైరెక్ట్ ఏదైనా డైరెక్ట్ హిట్టే. ముందుకు వెళ్ళటం తప్ప మాకు వెనక్కి తిరిగి పొడిచే అలవాట్లు మాకు లేవు నాయన. 12 ఎకరాల 25 సెంట్ల భూమిలో ఏదైతే 2008 మైనార్టీలకు ఇచ్చిన భూమిలో మా తాతగారి కానీ నాకు ప్రమేయం కానీ మా తండ్రి గారి ప్రమేయం కానీ ఉందని తేలిస్తే ఇప్పటికి కూడా 3.5 ఎకరా ఇస్తానని చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నాను. అది నిరూపించలేక చెత్త వాగుడు మానేదానికన్నా నిరూపించుకునే ప్రయత్నం చేయండి. నిరూపిస్తే ఖచ్చితంగా ఆ 3.5 ఎకరా మైనార్టీలకు ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తున్నాను. అంటే 27 రోజుల వ్యవధి, రంజాన్ నెల. ఆ నెల మీరు కానీ పత్రికలు తీసుకున్నా ఏమి తీసుకున్నా 10 రోజులు ఆయన లేడు ఊర్లో, 10 రోజులు నేను లేని ఊర్లో. అంటే మేమిద్దరం కలిసి ఉండింది ఒక 10 రోజులు. సరే ఆ ఏమి చిత్రహింసలు పెట్టానో కూడా చెప్పమనండి. అంటే మేమేమన్నా శశన 3వ తేదీ మేయర్కి వెళ్ళిపోయేటప్పుడు 26వ తేదీ హైదరాబాద్లో నారాయణ గారితో కలిసి మంతనాలు జరపమన్నామా మేమా? ఆయన మేయర్గా చెక్ చేయక ముందే మంత్రి నారాయణ గారితో నేను మీ పార్టీకి వస్తాను, మేము మీ పార్టీకి వస్తానని మంతనాలు జరుపుకున్నామా? అయినా కూడా మాకు తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. నెల్లూరు నగరంలో మైనార్టీ సోదరులు నమ్మి ఒక వ్యక్తిని నిలబెట్టాం. మోసం చేయకూడదు, మా ఇది అతను మోసం చేసినా పర్వాలేదు, మాట మీద నిలబడి అతన్ని మేయర్ చేసిన దానికి మా కార్పొరేటర్లు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ₹1 తీసుకుని అమ్ముడుపోకుండా, నీలాగా హోల్సేల్ అమ్ముడుపోకుండా, హోల్సేల్గా నెల్లూరు 4 లక్షల మంది ముస్లింలని వెన్నుపోటు పొడిచి అమ్ముడుపోయిన వ్యక్తిలా కాకుండా ఆ పనులు మేము చేయమన్నామా శాసన్న? మేము చెప్పలేదన్నా. లాలూచీ పడ్డాడు మేయర్ కాకముందే. మేము నీతిగా నిజాయితీగా కట్టుబడి మేము మేయర్ని చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం నెల్లూరు నగరంలో మాకు వేసిన వేలాది మంది ముస్లింలు సాక్షిగా మేము వేసాము తప్ప వాళ్ళందరినీ పొడిచి పవిత్రమైన రంజాన్ మాసంలోనే అమ్ముడుపోయిన వ్యక్తి నాకు తెలిసి ఎక్కడ ఏ ముస్లిం ఉండడు. ఆ ఒక్క ఘనత నెల్లూరు నగర మేయర్ అజీజ్ గారికి దక్కుద్ది. ఇంకా కొన్ని మంది కార్పొరేటర్లు పోయి మాట్లాడుకున్న విషయం మాకు తెలిసినా, మేయర్ వెళ్ళి మాట్లాడుకున్న మాకు తెలిసినా, మేము ప్రజా తీర్పుకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము చెప్పిన మాటకి కట్టుబడి అజీజ్ని మేయర్ని చేస్తామో, అవతల వ్యక్తి ద్రోహి అని తెలిసిన కట్టుబడి జగన్మోహన్ రెడ్డి మాటకి ముస్లింని మేయర్ చేస్తామని చెప్పి కట్టుబడి మేము ద్రోహని తెలిసిన మేము నీతి తప్పలా, మేము నీతికి నిజాయితీకి కట్టుబడి మేయర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మేము కట్టుబడ్డాం, అది మా నీతి నిజాయితీ అని చెప్తున్నా.